శాంతి. ఈరోజు మురళి డేటు 7 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, అప్రమత్తులుగా ఉండి చదువుపైన పూర్తిగా గమనం పెట్టండి. శివబాబాతోనే మాకు డైరెక్ట్ సంబంధం ఉంది అని ఇలా అనడం కూడా దేహాభిమానమే అవుతుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, భారతదేశము అవినాశి తీర్థస్థానము ఎలా? సమాధానము, భారతదేశము తండ్రి జన్మస్థానం అయినందువలన ఇది అవినాశి ఖండము అని అంటారు. ఈ అవినాశి ఖండంలో సత్యత్రేతాయుగాలలో చైతన్యమైన దేవీ దేవతలు రాజ్యం చేశారు. ఆ సమయంలో భారతదేశాన్ని శివాలయము అని అంటారు. మళ్ళీ భక్తి మార్గంలో జడమూర్తుల ప్రతిమలను తయారు చేసి పూజిస్తారు. శివాలయాలు కూడా చాలా తయారు చేస్తారు. కనుక ఆ సమయంలో కూడా తీర్థస్థానమే అవుతుంది. అందువలన భారతదేశాన్ని అవినాశి తీర్థస్థానము అని అనవచ్చు. పాట: ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు అని ఎవరు గమనమిప్పిస్తున్నారు? ఇది శివబాబాయే చెప్తున్నారు. మాకు శివబాబా ఉన్నారు, మాకు వారితోనే సంబంధము అని కొంతమంది పిల్లలు అంటారు. కానీ శివబాబా కూడా జ్ఞానాన్ని ఎలా వినిపిస్తారు? బ్రహ్మముఖ కమలము ద్వారా కదా. శివబాబాయే మాకు నేరుగా ప్రేరణ ఇస్తారు అని కొంతమంది పిల్లలు అనుకుంటారు. కానీ ఇలా భావించడం కూడా చాలా పెద్ద తప్పు. శివబాబా శిక్షణ ఇచ్చేది బ్రహ్మ ద్వారానే కదా. వారే పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. పిల్లల్లారా, ఎప్పుడు కూడా అలసిపోకండి. భలే మీకు శివబాబాతో సంబంధం ఉంది. శివబాబా కూడా చెప్తారు మన్మనాభవ అని, బ్రహ్మ కూడా మన్మనాభవ అని అంటారు. అలాగే బ్రహ్మకుమారి కుమారులు కూడా మన్మనాభవ అని చెప్తారు. కానీ అలా అప్రమత్తం చేసేందుకు నోరు అవసరం కదా. కొంతమంది పిల్లలు అయితే మాకు డైరెక్ట్గా శివబాబాతోనే సంబంధం ఉంది అని భావిస్తారు. కానీ ఆదేశాలను మాత్రం బ్రహ్మ ద్వారానే కదా ఇస్తారు. ఒకవేళ ఆదేశాలు మొదలైనవి నేరుగా లభిస్తూ ఉంటే వారు ఇక్కడకు రావలసిన అవసరం ఇంకేముంది? శివబాబా బ్రహ్మ ద్వారా చెప్తున్నప్పుడు మరి నా ద్వారా కూడా చెప్పవచ్చు కదా అని ఇలా భావించే పిల్లలు కూడా కొద్దిమంది ఉన్నారు. కానీ బ్రహ్మ లేకుండా సంబంధమే ఏర్పడదు. ఇలా చెప్తారని కొంతమంది పిల్లలు బ్రహ్మతో, బ్రహ్మ కుమారులతో అలిగిపోతారు. యోగమైతే శివబాబాతోనే జోడించాలి. తండ్రి పిల్లలకు శిక్షణ మరియు గమనము ఇప్పించేందుకు మాట్లాడవలసి వస్తుంది. మీరు సమయానికి క్లాసుకు రారని ఎవరు చెప్తారు? శివబాబా చెప్తారు, మరియు బ్రహ్మబాబా కూడా చెప్తారు. ఇరువురికి శరీరం ఒక్కటే. కనుక అప్రమత్తులుగా ఉండి చదువు పైన పూర్తిగా గమనం ఉంచండి అని ఇరువురు చెప్తారు. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి చదివిస్తున్నారు. మొట్టమొదట శివబాబానే మహిమ చెయ్యాలి. వారి మహిమ చాలా గొప్పది. వారిది అనంతమైన మహిమ. వారి మహిమలో చాలా మంచి మంచి పదాలు ఉన్నాయి. కానీ పిల్లలు అప్పుడప్పుడు మర్చిపోతారు. బాగా విచార సాగర మదనం చేసి శివబాబా యొక్క మహిమను వ్రాయాలి. కొత్త మానవుడు, న్యూ మ్యాన్ అని ఎవరిని అనాలి? వాస్తవానికి కృష్ణుడు హెవెన్లీ న్యూ మ్యాన్, అంటే స్వర్గంలో తన ఒక కొత్త వ్యక్తి. కానీ ఈ సమయంలో బ్రాహ్మణుల పిలక మహిమ చేయబడింది. పిల్లలను రచించినప్పుడు మరి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కదా. ఒకవేళ లక్ష్మీనారాయణలను కొత్త మానవులు అని అన్నట్లయితే వారికి శిక్షణ ఇచ్చే అవసరం లేదు. కావున ఇప్పుడు కొత్త మానవుడు ఎవరు? ఇవి బాగా అర్థం చేసుకొని అర్థం చేయించవలసిన విషయాలు. ఆ తండ్రి సర్వశక్తివంతుడు, వరల్డ్ ఆల్మైటీ.
ఈ వరల్డ్ ఆల్మైటీ అనే పదము బాబా మహిమలో వ్రాయడం పిల్లలు మర్చిపోతూ ఉన్నారు. భారతదేశం కూడా అవినాశి తీర్థస్థానము అని మహిమ చేయబడుతుంది. అది ఎలా? తీర్థస్థానాలు భక్తి మార్గంలో ఉంటాయి, కానీ ఇది అవినాశి తీర్థస్థానము అని ఎలా అనగలరు? అది ఎలా అవినాశి తీర్థస్థానమైంది? సత్యయుగంలో మనము దీనిని తీర్థస్థానము అని అనవచ్చా? ఒకవేళ మనము దీనిని అవినాశి తీర్థమని వ్రాసినట్లయితే ఎలా మనం దీన్ని తీర్థస్థానమని అన్నాము? దాన్ని వివరించి అయితే చెప్పాలి కదా. అవును, సత్య త్రేతాయుగాల్లో కూడా ఇది తీర్థస్థానమే, ద్వాపర కలియుగాలలో కూడా ఇది తీర్థస్థానమే అవుతుంది. అవినాశి అని అన్నప్పుడు 4 యుగాలలో నిరూపించి చెప్పవలసి వస్తుంది. తీర్థస్థానాలు మొదలైనవి ద్వాపర యుగము నుండి ఉంటాయి. మరి భారతదేశం అవినాశి తీర్థస్థానము అని వ్రాయవచ్చా? సత్య త్రేతాయుగాల్లో కూడా తీర్థస్థానమే, ఎందుకంటే అక్కడ చైతన్యమైన దేవీ దేవతలు ఉంటారు. ఇక్కడ ఇవి జడమైన తీర్థస్థానాలు, అది చైతన్య సత్యాసత్యమైన తీర్థస్థానము. అప్పుడు అది శివాలయము. ఈ విషయాలన్నీ కూడా తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఈ విషయాల గురించి మానవులెవ్వరికీ తెలియదు. పతిత పావనులైన తండ్రి ఇక్కడే వస్తారు. ఎవరినైతే పావన దేవీ దేవతలుగా తయారు చేస్తారో వారే మళ్ళీ శివాలయంలో ఉంటారు. ఎక్కడైతే బద్రీనాథ్, అమరనాథ్ వెళ్ళవలసి ఉంటుంది, అక్కడ భారతదేశమంతా తీర్థస్థానమే. అలాగని శివబాబా అక్కడ ఉంటారని మాత్రం కాదు. శివబాబా అయితే ఇప్పుడు ఉన్నారు, పూర్తి మహిమంతా కూడా ఇప్పటిదే. ఇది శివబాబా జన్మస్థానము, బ్రహ్మకు కూడా జన్మస్థానము ఇదే. అలాగని శంకరుని జన్మస్థానము అని అనరు. అతనికి అక్కడకు రావాల్సిన అవసరమే లేదు. అతడు వినాశనార్థము నిమిత్తంగా సృష్టింపబడ్డాడు. 2 రూపాల్లో విష్ణువు రాజ్యం చేస్తాడు, పాలన చేస్తాడు. విష్ణువు 2 రూపాలను యుగల్ రూపంలో చూపించారు. ఇది అతడి ప్రతిమ. అతడు సత్యయుగంలో వస్తాడు. కనుక మనము ఒక్క తండ్రినే మహిమ చేయాల్సి ఉంటుంది. వారు రక్షించేవారు కూడా. వారైతే ధర్మస్థాపకులను కూడా రక్షించేవారు అని అంటారు. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారిని కూడా రక్షకులు అని అనేస్తారు. వారు శాంతిని స్థాపన చేసేందుకు వచ్చారు అని భావిస్తారు, కానీ వాస్తవానికి వారెవ్వరూ శాంతిని స్థాపన చేయలేదు. ఎవ్వరినీ దుఃఖము నుండి కూడా విడిపించలేరు. వారు కేవలం ధర్మస్థాపన చేస్తారు. వారి వెనుక వారి ధర్మం వారు వస్తారు. కావున ఈ సేవియర్ అంటే రక్షించేవారు అనే పదం చాలా బాగుంది. ఇది కూడా తప్పకుండా ముద్రించాలి. ఈ చిత్రాలు విదేశాలలో ఎప్పుడు ప్రత్యక్షమవుతాయో అప్పుడు అన్ని భాషల్లోనూ వెలువడతాయి. వారు పోపు మొదలైన వారిని ఎంత మహిమ చేస్తారు. ప్రెసిడెంటు మొదలైన వారు మరణిస్తే వారిని ఎంతగా మహిమ చేస్తారు. ఏ వ్యక్తి ఎంత గొప్పగా ఉంటారో వారి మహిమ అంత గొప్పగా ఉంటుంది. కానీ ఈ సమయంలో అయితే అందరూ ఒకే విధంగా తయారైపోయారు అంటున్నారు బాబా. భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనేస్తారు. ఈ విధంగా ఆత్మలందరూ మేము కూడా తండ్రులమే అంటూ తమ తండ్రిని తిడుతున్నారు. మేము కూడా తండ్రులమే అని అలౌకిక పిల్లలు కూడా అనరు. వారు వారి రచనలు రచించినప్పుడు వారికి తండ్రిగా అవుతారు. అది జరగవచ్చు, కానీ ఇక్కడ ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే కదా. మనము వారికి తండ్రిగా అవ్వలేము. వారిని కుమారుడా అని పిలవలేము. శివ బాలకుణ్ణి వారసుడిగా చేసుకుంటామని జ్ఞానములో రమణీకతతో చెప్పడం జరుగుతుంది. ఈ మాటలను అర్థం చేసుకునేవారు మాత్రమే అర్థం చేసుకుంటారు.
శివబాలకుణ్ణి వారసునిగా చేసుకుని వారిపైన బలిహారం అవుతారు. శివబాబాపై పిల్లలు బలిహారం అవుతారు. ఈ విధంగా బదిలీ జరుగుతుంది. వారసత్వం ఇవ్వడంలో ఎంతటి మహత్వం ఉంది. తండ్రి చెప్తున్నారు, దేహ సహితంగా ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ కూడా నన్ను వారసునుగా చెయ్యండి. కానీ దేహాభిమానం వదలడం కష్టం. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చెయ్యాలి. అప్పుడే కదా దేహాభిమానం వదిలిపోతుంది. ఆత్మాభిమానులు కావడం చాలా శ్రమతో కూడినది. మనము అవినాశి ఆత్మలము, కానీ మనం స్వయాన్ని మాత్రం శరీరము అని భావిస్తూ కూర్చుండిపోయాము. ఇప్పుడు మళ్ళీ స్వయాన్ని ఆత్మాని భావించాలి, కానీ ఇందులో చాలా శ్రమ ఉంది. అన్నింటికంటే పెద్ద జబ్బు దేహాభిమానమే కదా. స్వయాన్ని ఆత్మగా భావించి ఎవరైతే తండ్రిని స్మృతి చెయ్యరో వారి వికర్మలు కూడా వినాశనం అవ్వవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, బాగా చదువుకుని వ్రాసుకున్నట్లయితే మీరు నవాబులుగా అయిపోతారు. శ్రీమతాన్ని అనుసరించాలి, లేదు అంటే శ్రీ హృదయ సింహాసనంపై అధిరోహించడం అసంభవము. హృదయాన్ని అధిరోహించిన వారే కదా సింహాసనం పైన కూర్చోగలుగుతారు. చాలా దయాహృదయులుగా అవ్వాలి. ఇప్పుడు చూడండి, మానవులు ఎంత దుఃఖితులుగా ఉన్నారో. చూసేందుకు చాలా ధనవంతులుగా ఉంటారు, లోపలంతా దుఃఖమే. పోపును చూడండి ఎంత గౌరవం ఇస్తారో. తండ్రి చెప్తున్నారు, నేను ఎంత నిరహంకారిని, నా స్వాగతానికి ఎంత ఖర్చు చెయ్యకండి అని వారైతే ఎప్పుడు అనరు. బాబా ఎక్కడికి వెళ్ళినా మొదట ఇలా ఉత్తరం రాస్తారు, ఏమనంటే ఏ విధమైనటువంటి హంగామా కూడా చెయ్యకండి, స్టేషన్ వద్దకు కూడా అందరూ రాకండి, ఎందుకంటే నేను గుప్తంగా ఉన్నాను, ఇది కూడా చేసే అవసరం లేదు, వీరు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. మిగిలిన వారిని గురించి అందరికీ తెలుసు, శివ్ బాబా గురించి ఎవ్వరికీ తెలియదు. అలా గుప్తంగా ఉండడమే మంచిది అని బాబా అంటున్నారు. ఎంత నిరహంకారిగా ఉంటారో అంత మంచిది. మౌనముగా ఉండడమే మీ జ్ఞానము. కూర్చుని తండ్రిని మహిమ చెయ్యాలి. తండ్రి పతిత పావనులు, సర్వశక్తివంతులు అనే తండ్రి ద్వారానే అర్థం చేసుకుంటారు. తండ్రి ద్వారానే వారసత్వం కూడా లభిస్తుంది. ఇలా పిల్లలైన మీరు తప్ప ఇతరులెవ్వరూ అనజాలరు. శివ్ బాబా ద్వారా మాకు నూతన ప్రపంచ వారసత్వం లభిస్తుంది అని పిల్లలు చెప్తారు. చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ దేవతల సమానముగా మనం తయారవుతూ ఉన్నాము. శివ్ బాబా ఏమో మనకు బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తున్నారు. అందుకే కదా శివ్ బాబాను మహిమ చేస్తారు. మన ఉద్దేశము ఎంత స్పష్టముగా ఉందో చూడండి. ఇచ్చేవారు శివ్ బాబా, వారే బ్రహ్మ ద్వారా నేర్పిస్తున్నారు. చిత్రాలతో అర్థం చేయించాలి. శివుని చిత్రాలు కూడా ఎన్నో తయారు చేశారు. తండ్రి వచ్చి పతితులుగా ఉన్న వారందరినీ పావనముగా తయారు చేసి ముక్తి జీవన్ముక్తిలోనికి తీసుకుని వెళ్తారు. చిత్రాలలో కూడా స్పష్టంగా ఉంది. అందుకే బాబా అంటున్నారు, ఇవి మీరు అందరికీ ఇస్తే అక్కడకు తీసుకువెళ్ళి చదువుతారు. ఇక్కడ నుండి వస్తువులను తీసుకుని వెళ్తారు, అక్కడకు వెళ్ళి వాటిని అలంకరించవచ్చు. ఇది చాలా మంచి వస్తువు. పరదా గుడ్డలపై ముద్రించినట్లయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ చిత్రాలలో కూడా కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ సేవియర్ అంటే రక్షకుడు అనే పదం మాత్రం తప్పనిసరి అంటున్నారు బాబా. ఇతరులెవ్వరూ రక్షకులు కానీ పతిత పావనులుగా కానీ అవ్వలేరు. కేవలం పావనాత్మలు వస్తారు, కానీ వారేమైనా అందరినీ పావనంగా తయారు చేస్తారా? వారి ధర్మాల వారు క్రిందకు వచ్చి పాత్రాభినయం చేయాల్సిందే. ఈ పాయింట్లో మహావాక్యాలు, వీటిని వివేకవంతులైన పిల్లలు మాత్రమే ధారణ చేయగలుగుతారు. శ్రీమతమును పూర్తిగా అనుసరించలేదు అనుకోండి, చదవరు, కనుక ఫెయిల్ అయిపోతారు. స్కూల్లో వీరి నడవడిక ఎలా ఉంది అని మేనర్స్ కూడా గమనిస్తారు.
దేహాభిమానం ద్వారా అన్ని వికారాలు వచ్చేస్తాయి. తర్వాత ధారణ ఏమీ జరగదు. ఆజ్ఞాకారి పిల్లలను తండ్రి చాలా ప్రేమిస్తారు. కానీ పిల్లలు అంతటి పురుషార్థం కూడా చెయ్యాలి కదా. ఎవరికైనా అర్థం చేయించినప్పుడు మొదట తండ్రిని మహిమ చెయ్యాలి. తండ్రి నుండి వారసత్వం ఎలా లభిస్తుందో ఇది కూడా తెలియచేయాలి. తండ్రి మహిమను పూర్తిగా వ్రాయాలి. చిత్రాలను మార్చలేరు. శిక్షణను అయితే పూర్తిగా వ్రాయాల్సి ఉంటుంది. తండ్రి మహిమ వేరు. తండ్రి ద్వారానే కదా కృష్ణునికి వారసత్వం లభించింది. కనుక కృష్ణుని మహిమ వేరు. తండ్రిని గురించి తెలియని కారణముగా భారతదేశము గొప్ప తీర్థస్థానము అనేది కూడా అర్థం చేసుకోలేరు. భారతదేశము అవినాశి తీర్థస్థానము అనేది మీరు అందరికీ రుజువు చేసి తెలియచేయాలి. పిల్లలైన మీరు కూర్చుని ఎలా అర్థం చేయించండి. అది విన్నట్లయితే మనుషులు చాలా ఆశ్చర్యచకితులైపోతారు. భారతదేశం వజ్ర సమానముగా ఉండేది. మళ్ళీ ఈ భారతదేశాన్ని గవ్వ సమానముగా ఎవరు తయారు చేసేసారు? దీనిని బాగా అర్థం చేయించేందుకు విచార సాగర మదనం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇందులో దీనిని సరి చేయాల్సి ఉంది అనే చిత్రాలను చూసి బాబా వెంటనే తెలియచేస్తారు. పిల్లలు అలా చెప్పరు. బాబా సరిదిద్దాలి అని ఇష్టపడతారు. ఒక ఇంజనీరు ఉండేవాడు. అతని మిషన్ పాడైపోయింది. ఎక్కడ రిపేరు చేయాలో అతనికి అర్థం కాలేదు. మరొక అసిస్టెంట్ ఇంజనీరు అంటే అతనికంటే కొంచెం తక్కువ హోదాలో ఉండేవాడు. ఈ మిషన్లో ఇది సరి చేసినట్లయితే మిషన్ పనిచేస్తుంది అని చెప్తాడు. అలాగే చేశాడు. తర్వాత నిజంగానే ఆ మిషను బాగైపోయింది. అతడు చాలా సంతోషించి అతనికి ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పాడు. అతని నెల జీతాన్ని పెంచారు. బాబా అంటున్నారు, పిల్లలు మీరు కూడా కరెక్ట్గా చెయ్యండి, నేను శభాష్ శభాష్ అని మిమ్మల్ని అభినందిస్తాను. జగదీష్ భాయ్ ఉన్నారు, మంచి మంచి పాయింట్లు తీస్తాడు. అప్పుడు బాబా చాలా సంతోషపడతారు. పిల్లలకు అసలు సేవ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఉండాలి కదా. ఈ ప్రదర్శని మేళాలు మొదలైనవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరుగుతుంది అనుకోండి, అక్కడ మన యొక్క చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేయండి. ఇక్కడ బుద్ధి తలుపులు తెరవాలి, అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. పాఠశాలలో నెంబర్ వారీగా చదివేవారు ఉండనే ఉంటారు. ఎవరైతే ఈ చదువును సరిగ్గా చదవరో వారి యొక్క మేనర్స్ అంటే వారి గుణగణాలు చెడిపోయి ఉంటాయి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవరిపైనైనా అలిగి ఈ చదువును ఎప్పుడు కూడా వదిలివేయకూడదు. దేహాభిమానాన్ని వదిలి స్వయం పైన దయ చూపుకోవాలి. తండ్రి సమానముగా నిరహంకారిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, మంచి గుణగణాలను ధారణ చెయ్యండి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఆజ్ఞాకారులుగాను అవ్వాలి. ఈరోజు వరదానము, సర్దుకునే శక్తి ద్వారా 1 సెకండులో ఫుల్ స్టాప్ పెట్టే నష్టో మోహ స్మృతి స్వరూప భవ. సారాంశము, లాస్ట్లో ఫైనల్ పరీక్షలో వచ్చే ప్రశ్న సెకండ్లో ఫుల్ స్టాప్, ఇంకేది గుర్తు రాకూడదు. తండ్రి మరియు నేను అంతే, మూడో మాట ఏదీ రాకూడదు. సెకండ్లో మేరా బాబా, రెండవ వారు ఎవ్వరూ లేరు అని ఆలోచించడానికి కూడా సమయం పడుతుంది. కానీ ఆలోచన కాదు, డైరెక్ట్గా మీరు ఆ స్థితిలో అలాగే స్థితమైపోవాలి అంటున్నారు బాబా. కదలరాదు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవ్వకూడదు. అప్పుడు నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అయిపోతారు.
అందువలన ఇప్పుడు ఎలాంటి అభ్యాసం చేయాలి అంటే, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విస్తారంలోకి రావాలి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సర్దుకోవాలి. కాబట్టి మీ యొక్క బ్రేకు చాలా శక్తిశాలిగా ఉండాలి అని బాబా అంటున్నారు. స్లోగన్: ఎవరికైతే స్వమానం యొక్క అభిమానం ఉండదో వారే సదా నిరహంకారులుగా ఉంటారు. అచ్చా. ఓం శాంతి.